హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 4 శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే ఆ 4 శుభవార్తలు ఏంటి, దీనికి సంబంధించి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ 4 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. మన యొక్క ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తుంటాను. ఇక వివరాలు తెలుసుకుందాము. అయితే పెన్షన్దారులకు సంబంధించి అయితే వెబ్సైట్ లింక్ అనేది విడుదల చేశారండి ప్రభుత్వము. అయితే ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా, ఇన్యాక్టివేట్లో ఉందా, మీకు పెన్షన్ అనేది జూన్ నెలలో ఇస్తారా లేదా, సో ఏ విధంగా ఇస్తారు, అలాగే మీ యొక్క పెన్షన్ అనేది ఏదైనా కారణాల వల్ల మనకు ఇనెలిజిబుల్ లిస్ట్లో పెట్టారా, పూర్తి వివరాలు ఆ లింక్ ద్వారా తెలుసుకోవచ్చండి. అయితే ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి జస్ట్ మీరు మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్ల పంపిణీ అనేది 3,000 రూపాయలు అయితే మన యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఇంటింటికి అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. అయితే మనకు ప్రతి నెల 1వ తేదీ నుండి 6వ తేదీ సమయంలో అయితే మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. అయితే ఎన్నికలు రావడం చేత మనకేంటంటే ఎన్నికల కోడ్ అయితే విధించారు. ఈ ఎన్నికల కోడ్ విధించడం ద్వారా ఏంటంటే మనకు ఏపీలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి అయితే టోటల్గా వాలంటీర్లతో బ్రేక్ అయితే వేశారు. మళ్ళీ మనకు ఏపీ ఎన్నికల కమిషన్ ఏదైతే పద్ధతిలో చెప్పారో ఆ పద్ధతిలో మనకేంటంటే మనకు ఏప్రిల్ నెలలో మనకు కొంతమందికి ఇళ్ళ దగ్గర, మరి కొంతమందికి ఏంటంటే సచివాలయాల్లో అయితే పంపిణీ అయితే చేశారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒకవేళ బ్యాంక్ అకౌంట్లు లేకపోతే కూడా వాళ్ళకు కూడా ఇళ్ళ దగ్గర పంపిణీ చేయమని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడంతో మన గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు అయితే వాళ్ళు కూడా ఇళ్ళ దగ్గర పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందండి. సరే, మనకు మే 1వ తేదీని చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొంతమంది ఇళ్ళ దగ్గరికి, మరికొంతమందికి ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు అయితే వేశారు. సో డీబీటీ రూపంలో అయితే మనకు బ్యాంక్ అకౌంట్లు అయితే వేయడం అయితే జరిగిందండి. సో దీని కారణంగా ఏంటంటే వారి యొక్క ఆధార్కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లకు అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. సో దాని ద్వారా వాళ్ళు విత్డ్రా చేసుకొని అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు లింక్ అయ్యి కూడా కొన్ని బ్యాంక్ అకౌంట్లు డెడ్ ఉండడంతో వారి డబ్బులు అనేవి వారి చేతికి అయితే రాలేదండి. సో మైనస్ బ్యాలెన్స్ అనేది ఉండడంతో సో బ్యాంకు వారే ఆ అమౌంట్ అనేది తీసుకున్నారు. బ్యాంకుకు వెళ్ళి అడిగిన తర్వాత కూడా మీ అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ ఉంది, సో మీరు బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోవడంతో ఈ విధంగా అయిందని చెప్పేసి కూడా అయితే అక్కడైతే బ్యాంక్ అధికారులు అయితే జవాబు అయితే ఇచ్చారు. సో దీని కారణంగా పెన్షన్దారులకు సంబంధించినటువంటి 3,000 రూపాయలు అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది అందకపోవడంతో వారందరూ కొంచెం బాధపడడం అయితే జరిగింది. అయితే మనకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే శుభవార్తలు చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు మన ఇళ్లకు వచ్చిన తర్వాత మనకేంటంటే బయోమెట్రిక్ అనేది వేయించుకొని మనకు పెన్షన్లు అనేది ఐడెంటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత అప్రూవ్ అయిన తర్వాత మనకేంటంటే పెన్షన్లు అయితే 3,000 రూపాయలు అయితే ఇస్తారండి. ఒకవేళ మీరు బయోమెట్రిక్ వేసినా కానీ ఒకవేళ మీ యొక్క బయోమెట్రిక్ అనేది పడకపోతే కనుక అలాంటప్పుడు వాలంటీర్లు ఏంటంటే సర్వర్ అందడం లేదు, మళ్ళీ మేము వచ్చి మీకు పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి మళ్ళీ వచ్చి ఎప్పుడైతే బయోమెట్రిక్ పడి మీకు ఇష్యూ కంప్లీట్ అయింది అని చెప్పేసి వస్తేనే వాళ్ళకు ఐడెంటిఫికేషన్, సో అప్పుడు మీకు పెన్షన్ అనేది అందిస్తారు. అలాగే మనకు ఇప్పుడు ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఒక కొత్త సిస్టమ్ని అయితే తీసుకొచ్చారండి. సో ఎవరైతే వేలిముద్రల సమస్యల కారణంగా పెన్షన్ అనేది సరైన టైంలో సరైన సమయంలో ఆ అమౌంట్ అనేది పొందని వారు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఫేస్ స్కాన్ ద్వారా మనకేంటంటే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి పంపిణీ చేయండి అని చెప్పేసి మనకు ఏపీ ప్రభుత్వం అయితే సచివాలయ వ్యవస్థకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మనకు ఉదాహరణగా నేను చెప్తాను. సో మనకు వేలిముద్రల సమస్య ఎక్కువ ఎవరికి ఉంటుందంటే సాకలి వారు కానివచ్చు, ఎక్కువ ముసలి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే స్క్రాచెస్ రావడం, ఈ మనకు పని చేయకపోవడం వేలిముద్రలు. దీని కారణంగా ఏంటంటే వేలిముద్ర వేసినా కానీ పని చేయవు. సో దీనికి సంబంధించి చాలామంది బాధపడుతున్నారు. సో దీనికి సంబంధించి చాలామందికి పెన్షన్ అందడం లేదు అని ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు ఏంటంటే ఈ ఫేస్ స్కాన్ అంటే ఫేస్ క్యాప్చర్ చేసుకొని సో మీకు పెన్షన్ అనేది ఇస్తారండి. ఈ పద్ధతిని కూడా మనకు ఏపీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు.
అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా మనకు ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే పెన్షన్కి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్లేస్కి వాళ్ళు వారి యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా అయితే రూల్ అయితే మనకు కొత్త ఆప్షన్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఆ ఆప్షన్ ద్వారా ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేవి ఇప్పుడు వారికి డైరెక్ట్గా వారు ఇప్పుడు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికి వెళ్ళి వారి యొక్క పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో ఆ ఆప్షన్ ద్వారా అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ ఇప్పుడు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వారి యొక్క పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే మనకు మే నెలలో పెన్షన్లు పొందారో ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఎవరైతే పెన్షన్లు పొందారో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు అనేవి అన్నీ ఫిల్టర్ చేసేసారండి. సో ఆ పేర్లు అనేవి ఆల్మోస్ట్ పెన్షనర్స్ లిస్ట్ నుండి రిమూవ్ చేయండి అని చెప్పేసి మన యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఎవరైతే WEA వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతనికైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వము. అయితే అతను దీనికి సంబంధించి సర్వే అనేది చేపట్టారు. సో ఎవరైతే చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళకి సంబంధించి డెత్ క్యాప్చర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఓకే చేసుకొని సో దాని ద్వారా ఏంటంటే వారి యొక్క పేరు అనేది రిమూవ్ చేయడానికి కూడా అయితే వీలవుతుంది అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే ఇప్పుడు పెన్షనర్లు ఎవరైతే మే నెలకు సంబంధించినటువంటి 3,000 రూపాయలు ఎవరైతే పొందలేదో అంటే వారు వేరే ప్రదేశంలో ఉండి రాలేకపోవడము, సో వారు ఏంటంటే అకౌంట్కి సంబంధించి సరి చేసుకోకుండా ఉండడము, సో వారికి ఆధార్ లింక్ కాకపోవడము, వారికి అమౌంట్ అనేది వారు ఏదో ఒక కారణం చేత వారు అమౌంట్ అనేది తీసుకోకపోవడము, సో దీని కారణంగా వారి యొక్క పెన్షన్ ఎక్కడికి వెళ్ళదు. వారికి ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే మే నెలకు సంబంధించిన పెన్షన్ 3,000 రూపాయలు ఉందో ఆ 3,000 రూపాయలు ప్లస్ ఇప్పుడు జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు ఉందో ఆ 3,000 రూపాయలు మేము వీరికి 6,000 రూపాయలు డైరెక్ట్గా మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే మీ యొక్క పెన్షన్ ఎక్కడికి వెళ్ళలేదు, మీ యొక్క పెన్షన్ సేఫ్లో ఉంది, మీకు ఏంటంటే ఈ జూన్ నెలలోనే మీకు 6,000 రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే మనకు ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఈసారి మనకు ఇళ్ళ దగ్గర పంపిణీ చేస్తారా లేదంటే కనుక బ్యాంకుల్లో వేస్తారా ఏంటనేది కొంతమందికి ఒక డౌట్ అయితే ఉందండి. చాలామంది టెన్షన్ పడుతున్నారు ఈ విధంగా బ్యాంకుల్లో వేస్తే ఎలా అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా అయితే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఈసారి ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ ఏమైనా రాలేదు కాబట్టి ఆల్మోస్ట్ బ్యాంకుల్లో వేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో అయితే చేయాలని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నానండి. సో దీనికి సంబంధించిన ప్రూఫ్స్ వస్తే కనుక తప్పనిసరిగా వీడియో అనేది చేస్తాను. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు అనేవి మళ్ళీ మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు అప్లై చేసుకున్నటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. మనకు టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక మళ్ళీ మీరు కొత్తగా ఈ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే వారు ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి శుభవార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.